महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ మార్చి నెలలో 2వ వారానికి సంబంధించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడి యొక్క రిట్రాగ్రేషన్, గురు భగవానుడు గత 4 నెలలుగా వక్రంలో ఉండటం, ఈ వారంతో గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ అనేది ఆపేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేన రాశిలో శుక్రుడు, శని, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రవి, కుజ, బుధ, రాహుల యొక్క యుతి జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రహస్థితి ఆధారంగా గురుడి వక్రత్యాగానికి సంబంధించి అలాగే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మనం ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం ఈ రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆదివారం, శనివారం 2 రోజులు మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో రాహు, లాభంలో బుధుడు. యాక్చువల్గా ఏదైతే కుంభరాశిలో ఈ యొక్క గ్రహకూటం అనేది జరుగుతుందో రవి, కుజ, బుధ, రాహుల యుతి, సో మిగతా రాశులకి కొంచెం ఇంపాక్ట్ అయినా కూడా మేషరాశికి మాత్రం తప్పకుండా రాశ్యాధిపతే కుజుడు లాభస్థాన సంచారంలో ఉండటం, అలాగే ఇక్కడ రవి యొక్క సంచారం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే లాభస్థానంలో ఉంటాం. రాశ్యాధిపతి రవి ఇద్దరూ కలిసి లాభస్థానంలో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ట్రాన్సిట్లో ఉండడం, ఇది చాలా వరకు కూడా కొన్ని కొత్త వ్యక్తుల పరిచయాలు కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ని మీట్ అయ్యే ఆస్కారాల్లో కావచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, ట్రేడింగ్ రీత్యా కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో వ్యాపార రీత్యా అయినా సరే కొద్దో గొప్ప లాభాన్ని, ప్రయోజనాన్ని చూసే విధంగా అటువైపే ఏదన్నా ఉపయోగం కలిగే వైపే మనం అడుగులు వేద్దాం అనే రకంగా మీ ఆలోచన ఉండటం, తద్వారా మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో ఉన్న కుజుడు కానీ రవి కానీ చాలా బాగా ఈ యొక్క లాభస్థానంలో 2 కూడా దిగ్బలంలో ఉంటాయి. కాబట్టి ఒక స్థిరమైన నిర్ణయంతో, మంచి ఆరోగ్యంతో, ఎంతో కొంత ప్రయోజనంతో మేషరాశి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క లాభస్థానంలో ఉన్న సంచారంలో ఉన్న గ్రహాల వల్ల. వారం ప్రారంభం 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ వారం ప్రారంభంలో ఇష్టపూర్వక, మనస్పూర్వకమైన విషయాల్లో కొన్ని ఖర్చులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అవి వ్యాపారపరంగా కావచ్చు, మెయిన్గా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు, ధనపరమైన విషయాల్లో కూడా కొన్ని ఖర్చులు అనేవి మాత్రం వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 8వ స్థానం అంటే ఇక్కడ సోమ, మంగళ, బుధవారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే కొంచెం ఒక రకమైన ఫియర్, సమ్ టెన్స్, యాంగ్జైటికల్ మైండ్ ఉంటుంది. కానీ బట్ ఓవరాల్గా అవుట్కమ్ వచ్చి ఒక విషయం గురించి వీళ్ళు పడే టెన్షన్ కానీ ఏదైనా సరే ఆఖరికి అది తప్పకుండా ఫోన్లో పని అయింది అన్నట్టుగానే ఉండటం వల్ల వీళ్ళకి కొంత స్థిమితం అనేది చివరికి దొరుకుతుంది. అలాగే గురు శుక్రవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే అధికమైన ఎఫర్ట్ పెట్టడం కావచ్చు, ప్రతి విషయానికి ఎక్కువ కష్టపడాల్సి రావటం కావచ్చు, ఎక్కువ షార్ట్ జర్నీస్ కానీ, లాంగ్ జర్నీస్ కానీ, తిరుగుడు కానీ, మేజర్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ, ఇలాంటి పరిస్థితులు గత 3-4 నెలలుగా ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇక్కడ మీకు కొంత స్లో డౌన్, కొంత ఊరట, అంత మరీ ఆఫీస్లో కానీ బయటైనా ఎక్కడైనా చేసే ప్రతి పనిలో ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందా అనే పరిస్థితి నుంచి కొంత మీరు ఒడ్డున పడే ఆస్కారాలు ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నాయి.
వారాంతం మనకి చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ప్రొఫెషన్ రీత్యా మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల రీత్యా అండ్ ఉద్యోగంలో ఇంత కష్టపడినందుకు మీకు రావాల్సిన గుర్తింపు గురించి చాలా వరకు కూడా ఎక్కువ స్ట్రెయిన్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే శని యొక్క సంచారం మాత్రం ఏలినాటి శని ఇక్కడ నడుస్తూ ఉంది. శనికి సంబంధించి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి అదొకటే ఎక్కువ మేజరిస్టిక్ ఇష్యూగా ఉంది తప్పించి మిగతా ప్రాబ్లమ్స్ అంతగా లేవు. సో గురుబలం కూడా కొంచెం తక్కువ ఉండటం వల్ల కొంచెం ఆర్థిక మాంద్యం చుట్టుముట్టినట్టు ఈ రాశి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దత్తాత్రేయుడి ఆరాధన గురువారం చక్కగా దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవడం, శనగలు ఉడికిచ్చినవి దత్తాత్రేయుడి ఆలయంలో పంచడం కానీ, మీరు గురువుగా భావించే ఏ ఆలయంలో అయినా సరే శనగలు ఉడికించినవి ప్రసాదంగా పెట్టి నైవేద్యంగా పంచినా, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకున్నా, నిత్యం నీలాంజన సమాభాసం దేవానాంచ ఋషీనాంచ ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్నా ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు చాలా వరకు ఈ వారం ఈ రాశి వాళ్ళకి చాలా బెనిఫికబుల్ వీక్గానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ద్వితీయంలో గురుడు యోగిస్తున్నారు, దశమంలో రవి యోగిస్తున్నారు, కుజుడు బుధుడు రాహువు కూడా దశమంలో యోగిస్తూ ఉన్నారు, శని శుక్రులు కూడా లాభస్థానంలో యోగిస్తున్నారు. సో మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ యొక్క దిగ్బలం చాలా వరకు వృషభ రాశి వారికి బాగుందని చెప్పాలి. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఆది సోమ మంగళ బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అంటే చంద్రబలం కూడా బాగుంది. సో వెరసి ఇక్కడ 8 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. సో వృషభ రాశి వారు మీరు పెట్టుకున్న పనుల్లో టార్గెట్ కావచ్చు, అచీవ్మెంట్స్ విషయాల్లో మీరు ముందడుగు వేసే స్టెప్స్లో కావచ్చు, ఏదైనా సరే చాలా ఎంతవరకు వృషభ రాశి వారు మీరు ఫోకస్ చేస్తారో అంతవరకు తప్పకుండా వాటిల్లో మీరు ఒక రకంగా ఒక మంచి పాజిటివ్నెస్ని మీరు పొందే ఆస్కారాలు ఏ విషయంలో అయినా సరే, ఎడ్యుకేషన్ చదువుకునే విషయంలో కావచ్చు, వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు. ఎందుకంటే సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశికి చక్కగా శని యొక్క ఇక్కడ శుక్రుడు ఆ రాశ్యాధిపతి కూడా ఇక్కడ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండొచ్చు. ఆ రాశ్యాధిపతి కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు. విత్ శనితో కలిసి ఉన్నాడు శుక్రుడు. సో మంచి కాంబినేషన్ ఇద్దరు కూడా చాలా వరకు ఈ యొక్క కాంబినేషన్ శని శుక్రుడు యొక్క కాంబినేషన్ లాభస్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి మీరు పొందదలుచుకున్న అచీవ్మెంట్స్ అంటే గుర్తింపు అయితే మీరు ఆశించారో, ఏ విషయాల గురించి అయితే మీరు ప్రాఫిట్ని కానీ చదువులో ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాల్లో మంచి మార్కులు తెచ్చుకునే విషయంలో కానీ, వ్యాపార పరంగా కొద్ది గొప్ప లాభం చూసే విషయంలో కానీ శుక్రుడి యొక్క సంచారం రాశ్యాధిపతి యొక్క సంచారం లాభస్థానంలో శనితో కలిసి ఉంటాం. చాలా వరకు ఇక్కడ ఇది మీకు అనుకూలమైన ఫలితాన్ని హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ విషయాల్లో కావచ్చు అనుకూలమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇక సోమ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అని కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఉద్యోగపరమైన విషయాల్లో చాలా రకాలుగా మీకు ఇక్కడ పనులు తగులుతూ ఉంటాయి. సో ఈ పనుల్లో కమ్యూనికేషన్లో వచ్చే చిన్నపాటి ఇబ్బందుల వల్ల మాత్రమే ప్రొఫెషన్లో చిరాకు ఎదురవుతూ ఉంటుంది. ఇది మిమ్మల్ని గొప్పగా ఇబ్బంది పెట్టే ఆస్కారాలే ఉండవు. ముక్కు సూటిగా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు. దీనిలో మీ బాస్ సపోర్ట్ కూడా ఉంటాం. ఉద్యోగాన్వేషణ, ఉద్యోగం కోసం చూడడం, ఉద్యోగ ప్రాప్తి గురించి నూతన ఉద్యోగ అవకాశాల కోసం చూసే వాళ్ళకి కూడా దిస్ టైమ్ ఈజ్ వెరీ గుడ్. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. ఎప్పుడైతే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఇక్కడ మెయిన్గా ఈ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో గత 3-4 నెలలుగా కుటుంబ పరంగా ఎదురవుతున్న కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో డబల్ గ్రావిటీతో అవుతున్న ఖర్చులు కావచ్చు, ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరమైన విషయాల్లో
అవన్నీ కొంచెం స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొంతవరకు అలా మనీ డబుల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఫ్యామిలీలో వచ్చే సమ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇవి తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు మాత్రమే, వాటి గురించి మాత్రమే ఒక రకమైన ఆలోచన గురు శుక్ర వారాల్లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి వారాంతానికి మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశి అధిపతి శని కూడా చక్కగా ఈ రాశికి లాభస్థానంలో ఉన్నారు. సో ఎంతగా ఈ రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే లక్ అండ్ ఫార్చ్యూన్, అదృష్టానికి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ వీళ్ళు పొందడానికి కానీ చేసే ప్రయత్నాల్లో కొంచెం ముందడుగులు పట్టడానికి తప్పకుండా ఉన్న ప్లానటరీ పొజిషన్ అయితే వీళ్ళకి అనుకూలిస్తుందని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు ఇష్టదైవారాధన ఒక్కటి చేసుకుంటే చాలు. ప్రత్యేకించి పెద్దగా ఏ గ్రహాల యొక్క ప్రతికూలత వీళ్ళకి లేదు కాబట్టి మీ ఇష్టదైవారాధన చక్కగా మీకు నచ్చిన దేవుడి ఆరాధన చేసుకుంటే చాలు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మేజర్గా మనం మిథున రాశికి చూస్తే కనుక డబుల్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు వారం ప్రారంభంలో అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారం తక్కువ ఉంటాయి. పైగా మీ దగ్గర ఉన్నదే ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా అనవసరమైన విషయాల గురించి. ఏదన్నా కొన్నాక అనవసరంగా కొన్నామనే ఫీలింగ్ ఉంటే ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మిథున రాశి వారికి ఈ వారం కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో ఇక్కడ ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉంటాం. భాగ్యస్థానంలో ఒక కుజుడే కదా, అక్కడ కుజుడు ఉన్నారు, రవి ఉన్నారు, రాహు ఉన్నారు, బుధుడు అంతా రిట్రాగ్రేషన్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ హెక్టిక్ టైమ్ ఫర్ అక్యుములేటింగ్ ద వెల్త్. మీరు ధనాన్ని గ్యాదర్ చేయడానికి కావచ్చు, ఫైనాన్షియల్గా డబ్బు నిలుపుకోవడానికి కావచ్చు, అయ్యే ఖర్చులకి తగ్గట్టు సంపాదించడానికి కావచ్చు, కొంచెం ఎక్కువగా ఇక్కడున్న మెయిన్ ప్రస్తుత పరిస్థితుల్లో దిస్ ఈజ్ ఎ పాసింగ్ క్లౌడ్, ఎప్పుడు ఇలాగే ఉంటుందని కాదు. మొత్తం 2026 ఇయర్లో అబ్బా ఇంత టఫ్ టైం, ఇన్ని కమిట్మెంట్స్ అనవసరంగా పెట్టుకున్నానేమో అనేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ రీచ్ వచ్చి పడే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, కుటుంబ పరంగా వచ్చే సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే మొన్నటి వరకు ఆఫర్ ఇస్తామనో, లేకపోతే మీ సేవలు కావాలనో, ఇంకా వివిధ రకాలుగా మీకు కొన్ని ఆపర్చునిటీస్ చేద్దాకా వచ్చి మిస్ అవడమో, మ్యారిటల్ ప్రపోజల్స్ విషయంలో కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళటమో, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం స్టెబిలైజ్ అవటం, సంతానపరమైన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంతవరకు కొంచెం స్థిమితాన్ని, న్యూట్రలైజ్డ్గా, న్యాచురల్గా మీకున్న హెల్త్ ఇష్యూస్ని మీరు ట్యూన్ చేసుకునే ఆస్కారాలు ఎక్కువగా ఈ వారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే అక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి, బట్ అలాగే ఆ రాశ్యాధిపతి శని కూడా దశమ స్థానంలో ఉన్నారు. సో వృత్తిపరమైన విషయాల రీత్యా, సో చాలా వరకు కూడా జాబ్ అండ్ ప్రొఫెషన్ రీత్యా కొంచెం హెక్టిక్ స్ట్రెస్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు మనకి ఎక్కువగా మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి మనకి మెయిన్గా ఈ మార్చి నెల డెఫినెట్గా పిల్లలు మాత్రం అదృష్టాన్ని నమ్ముకోవటం, అంటే అదృష్టాన్ని అంటే దీని సార్ లక్కు నమ్ముకోవద్దంటే పాయింట్ ఏంటంటే నేను చదువుకుని వెళ్ళినవే వస్తాయి అనే పాయింట్లో మాత్రం చదువుకుని వెళ్ళొద్దు. చక్కగా సబ్జెక్ట్ని దానిలో మెయిన్గా ఏవే ఉన్నాయి ఏంటి అన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా చదువుకుని వెళ్తేనే మంచిది. భాగ్యస్థానం కొంచెం మనకి ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి, సో మనం ఊరికే టాస్ వేసినట్టు చదువుకుని వెళ్తే మాత్రం కొంచెం మనకి అనుకున్న రిజల్ట్స్ వచ్చే ఆస్కారాల్లో కొంచెం మనకి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా క్షుణ్ణంగా మీరు చక్కగా ఎడ్యుకేషన్లో అన్నీ ఏమున్నాయో అన్నీ కూడా ప్రాక్టికల్గా తెలుసుకుంటూ చక్కగా మీకు ఏదైనా తెలియకపోతే అది మీ ట్యూషన్ టీచర్ చేతో, ఇంట్లో వాళ్ళ చేతో ఒకసారి అడిగి చెప్పించుకొని మీ బుర్రకెక్కే విధంగా చదువుకోవటం అనేది మంచిది. సో ఈ విధంగా ప్రాజెక్టు విషయాల్లో కావచ్చు, అండ్ జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లో కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రాజెక్ట్ అలా ఉంటే చాలు అనుకుంటే చాలు, అలా ఉంది పరిస్థితి. అంటే ఈ రాశి వాళ్ళకి ఒక్క గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. నిత్యం
నవగ్రహాలకి కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ 27 ప్రదక్షిణాలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం, కాలభైరవాష్టకం చదువుకోవటం చాలా 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 మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ వారం వీళ్ళకి యోగిస్తున్న గ్రహాల్లో ఒకటి శుక్రుడు మాత్రమే. నవగ్రహాల్లో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉంది. భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం మాత్రం వీళ్ళకి కొంచెం అనుకూలిస్తూ ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అత్యంత అనుకూలంగా ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, గురు శుక్ర శని 3 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో డెఫినెట్గా ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం ఏదైతే మీకు కొంతవరకు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉందని చెప్పాను. సో తద్వారా మీకు కూడా కొంత శుభకార్యాలకి అటెండ్ అయ్యే ఆస్కారాలు కావచ్చు. అర్ధాష్టమంలో చంద్రుడు సంచారంలో ఉన్నప్పుడు భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా కొంచెం కంఫర్ట్స్ విషయాల్లో, మదర్ కంఫర్ట్ కానీ కొంచెం కంఫర్ట్స్ విషయాల్లో మీకు కొంత అనుకూలతలు కనిపించడం మనం గమనించవచ్చు. సోమ మంగళ బుధవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, షేర్స్, ఈ ఏదైతే మనం అనవసరంగా గ్యాంబ్లింగ్స్, బెట్టింగ్స్ వీటిలో మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో సోమమంగళ బుధవారాల్లో ఇక్కడ మెయిన్గా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపించడం, ఆ రాశ్యాధిపతి కుజుడు ఏదైతే ఉన్నాడో ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం మనం చూసి అష్టమ స్థానంలో ఆయన ఒక్కడే కాదు, రవి రాహుతో కలిసి ఉంది. కాబట్టి దిస్ ఈస్ ద టైం. ఇది జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పార్ట్నర్ హెల్త్, లైఫ్ పార్ట్నర్ హెల్త్, స్పౌజ్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఏదైతే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య రీత్యానో, లోన్స్ అప్పుల రీత్యానో అవుతున్న ఎడ్యుకేషన్ నిమిత్తం, పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం ఇతరత్ర కొన్ని విషయాల్లో అన్నెసరీ ఖర్చులు కాదు, తప్పక పెట్టక అయ్యే ఖర్చుల్లో డబల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే చూస్తున్నారో వాటికి సంబంధించి ఈ వారం నుంచి కొంచెం న్యూట్రలైజ్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి అంటే ఆ ఖర్చులు కొంచెం తగ్గడం కానీ, స్థిమితం కొంచెం పొందడం కానీ ఇలాంటివి. సో వారాంతానికి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా లేట్గా, చాలా డిలేగా, కొంచెం మందకొడిగా వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అదృష్టానికి సంబంధించి కావచ్చు, అవుతున్న ఎక్స్పెన్సెస్ గురించి కావచ్చు, ప్రస్తుతం నడుస్తున్న విషయాల్లో కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ వీళ్ళు అటు ఇటు కొంచెం ఊగిసలాడుతూ ఉంటారు. అంటే ఈ రాశి వాళ్ళకి తప్పకుండా మరి ఒక్క గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది, మిగతా 8 గ్రహాలు ఈ రాశి కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది. అలాగే డైలీ శివాలయ దర్శనం ఇంకా మంచిది. సో కుదిరితే కనుక ఈ రాశి వాళ్ళకి కొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కేజింపావు కందులు, రెడ్ క్లాతు మంగళవారం దానం ఇవ్వటం, చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అలాగే స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఎగ్జామ్స్ టైము మార్చిలో హెక్టిక్ స్ట్రెస్, హెక్టిక్ స్ట్రెయిన్ కానీ, యాంగ్జైటీ ఇలాంటివి పిల్లలు ఎక్కువ దూరం ఉంచుకోవడానికి ట్రై చేయాలి. గురుబలం తక్కువ ఉంది, అన్ని గ్రహాలు అష్టమంలో ఉన్నాయి కాబట్టి మీరు మీ యాంగ్జైటీని అంత దూరం చేసుకుంటే అంత మంచిది. టెన్షన్ పడద్దు, టెన్షన్ పడకుండా చక్కగా
అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ మంత్రాన్ని మీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా చదువుకుంటా చక్కగా ఫ్రీగా ఎగ్జామ్ రాయండి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే, అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ఈ రాశి వాళ్ళకి మనం పాజిటివ్ చెప్పుకోవాలంటే ఏంటంటే, గురువు గారి రిట్రాగ్రేషన్ అనేది ఈ రాశికి యాక్చువల్గా రిట్రాగ్రేషన్ అనేది కంప్లీట్ అవటం, ఈ వారం నుంచి లాభస్థానంలో గురువు గారు కొంచెం ఫార్వర్డ్ మోషన్లోకి రావడం అనేది మనం చెప్పుకోదగింది. అదేవిధంగా 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. 3, 4, 5, 6 కాబట్టి ఆదివారం, శనివారం 2 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టే కనుక చంద్రుడి 3వ స్థాన సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 8వ స్థాన సంచారంలో ఉంటున్నారు ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో ఉందో కొంతవరకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొద్దో గొప్ప మీరు చేసే పనుల్లో కొంచెం విల్ పవర్తో వారం ప్రారంభంలో ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 4వ స్థానంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి కనిపిస్తుందో మనకి, అది యాక్చువల్గా చంద్రుడి నీచ రాశి వృశ్చిక రాశి అయింది ఈ రాశికి మెయిన్గా. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా 7వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే 7వ కుజుడు, రవి, బుధ, రాహులు 7వ ఈ ఉన్న 4 గ్రహాలు ఏవి యోగించేవి కావు. కాబట్టి కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ని సోమ, మంగళ, బుధవారాల్లో సింహరాశి వాళ్ళు క్లోజ్ రిలేషన్స్ పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, కొన్ని కాంట్రాక్ట్స్ పరంగా కానీ ఇక్కడ వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ టఫ్ టు హ్యాండిల్ యువర్ క్లోజ్ రిలేషన్స్. అంటే ఫ్రెండ్స్ కావచ్చు, డైలీ రొటీన్లో మీరు ఎవరితో అయితే ఎక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళతో కావచ్చు, ఆర్ మీరు జాబ్ చేసే చోట మీ సహోద్యోగులతో ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ మొహం చూడాలని చిరాకు వేయడం కావచ్చు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనకి సోమ, మంగళ, బుధవారాల్లో కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ని కలిగించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో నూతనమైన మార్పులు చేర్పులు చేయటం అయినా, కొత్త కాంట్రాక్ట్స్ తీసుకునే విషయంలో కానీ అంత అనుకూలమైన ఫలితాలు ప్రజెంట్ కనిపించట్లేదు. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్లోనే. గురుడి యొక్క రిట్రాగ్రేషన్ కంప్లీట్ అవ్వడం కొద్దో గొప్ప ఈ రాశి వాళ్ళకి కొంచెం బెటర్ అని. ఏదైతే గత 4 నెలలుగా వీళ్ళకి కొంచెం ప్రాఫిట్ విషయంలోనో లేకపోతే చాలా వరకు కూడా వ్యాపారపరంగా ముందుకెళ్ళే విషయాల్లో ఒక దారి దొరకపోవటము, సో ఇలాంటి విషయాల్లో రావాల్సిన ప్రాఫిట్స్ ఆగిపోవటం, ఇలాంటి విషయాల్లో వీళ్ళు పడుతున్న మానసిక శ్రమకి సంబంధించి కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ వారం వీళ్ళకి కనిపిస్తాయి. సో కాబట్టి తద్వారా కొద్దో గొప్ప ఉన్నంత మీకు రాసి పెట్టినంత కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ని గురువు అక్కడ లాభస్థానంలో ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల త్రూ యువర్ నెట్వర్క్ సర్కిల్ మీకున్న పరిచయాలతో మీకు కావాల్సిన పని మీరు చేసుకునే ఆస్కారాలు లాభస్థానంలో ఉన్న గురుడి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ గురు బలం వల్లే కొద్దో గొప్ప అటు వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఇక్కడ ఇన్ని గ్రహాలు యోగించకపోయినా అష్టమ శని నడుస్తున్న ఈ టైంలో కూడా గురుబలం వల్ల మీరు కొంత బెనిఫిట్ ఆశించే స్కోప్ కనిపిస్తుంది. వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఎప్పుడైతే శని యొక్క సంచారం కూడా 8వ స్థానంలో ఉందో లోన్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవటం, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం, డెఫినెట్గా 7వ ఉన్న ఈ గ్రహాలు అనుకూలించకపోవడం, 7వ ఇక్కడ ఆ రాశ్యాధిపతి శని కూడా 8వ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ, కొంత మీ క్లోజ్ రిలేషన్స్ విషయంలో దగ్గర వాళ్ళ విషయంలో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఏర్పడే ఆస్కారాలు కానీ, వీటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండడం మంచిది. ఇది మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ టైం కాబట్టి కంబైన్డ్ స్టడీస్, గ్రూప్ స్టడీస్ ఇలాంటివి ఏవీ పెట్టుకోవద్దు. సోలోగా సింగిల్గా మీరు చదువుకోవటమే చాలా మంచిది. సో లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఒకటి అనుకూలంగా ఉండటం వల్ల
కొద్ది గొప్ప డెఫినెట్గా మనం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ స్కోప్ కనిపిస్తాం. సో ఈ రాశికి మెయిన్గా శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం ఇంకా మంచిది. వెంకటేశ్వర స్వామి దర్శనం నిత్యం చేసుకోవటం వల్ల అనవసరమైన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రాకుండా ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ అనుకూలంగా ఉంది 3 రోజులు కూడా. కన్యారాశి వాళ్ళకి ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అయితే మెయిన్గా ఈ రాశికి సప్తమంలో ఉన్న శని కానీ సప్తమంలో ఉన్న శుక్రుడు కానీ ఇద్దరు కూడా అనుకూలించే గ్రహాలు కాకపోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లో స్పౌస్తో కానీ వ్యాపార రీత్యా కానీ అంతా ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టుగానే పరిస్థితులు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ధనపరమైన ఆర్థికపరమైన విషయాల్లో కూడా వ్యాపారం నుంచి మనకి న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ మాత్రమే కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి యొక్క కుజుడి యొక్క సంచారం చూస్తే షష్టమ స్థానంలో ఉంది. సో యాక్చువల్గా కుజుడి సంచారం 6th హౌస్లో బాగా యోగిస్తుంది, రవి 6th హౌస్లో బాగా యోగిస్తారు, బుధుడు 6th హౌస్లో బాగా యోగిస్తారు, రాహు కూడా 6th హౌస్లో బాగా యోగిస్తారు. ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత 6th హౌస్లో ఉందో ఇది కొంత పాజిటివ్. ఏంటంటే ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు, వచ్చిన సమస్యలను అధిగమించగలుగుతారు. చాలా విషయాల్లో మీకు అంటే ప్రతిదీ కూడా ఒక ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం ట్రబుల్ షూట్ చేసి మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అంటే సమస్య వస్తుంది, దాన్ని మీరు ట్రబుల్ షూట్ చేస్తారు, ముందుకు వెళ్తారు. అంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్త చూసుకోవటం ఒకటి. అలాగే ఈ రవి, కుజ, బుధ, రాహుల యొక్క ఇది కూడా షష్టమ స్థానంలో ఉంది కాబట్టి సో ఎక్కువగా ఇక్కడ 6th హౌస్ అనేది హౌస్ ఆఫ్ ఫైటింగ్స్ కాబట్టి ఏంటంటే మెయిన్గా కొన్ని వివాదాలతో లేదా కొన్ని డిస్ప్యూట్స్తో మీరు కొంచెం ఈ మమేకం అయ్యే ఆస్కారాలు ఈ వారం మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది మనం వద్దనుకున్నా, సో మన దారిని మనం వెళ్ళినా మనం వద్దనుకున్నా అవి తప్పకుండా ఇలాంటివి కొన్ని ట్రబుల్స్ అనేవి వస్తాయి. బట్ డెఫినెట్లీ డిఫీట్ అండ్ ఓవర్కమ్. కానీ కొన్ని విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేని కారణంగా కోర్టు కేసుల విషయాల్లో కానీ లోన్స్ తీసుకునే విషయాల్లో సరైన కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయడం అనేది అవసరం. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుడు యోగిస్తారు. చతుర్థంలో చంద్రుడు యాక్చువల్గా ఎమోషనల్ సిచ్యువేషన్స్ త్రూ యువర్ ప్రొఫెషన్, వృత్తిపరమైన విషయాల రీత్యా గత 3 నెలలుగా 4 నెలలుగా మీకు ఏదైతే హెక్టిక్ షెడ్యూల్ ఫీల్ అవుతా కొంచెం చాలా వరకు కూడా స్ట్రెస్ని ప్రొఫెషన్గా మీరు భరిస్తూ ఉన్నారో అలాంటి విషయాల్లోనూ కొంచెం ఆ స్ట్రెస్ తగ్గి ప్రొఫెషనలైజ్డ్గా ఒత్తిడి తగ్గి కొంతవరకు ఇక్కడ కేంద్ర స్థానంలో ఉన్న గురుడు మీ యొక్క ఎలివేషన్ని పెంచుతాడు కానీ ఫైనాన్స్ సిచ్యువేషన్ పెంచడం. కానీ ఈ విధంగా ముందుకు వెళ్తుంది ఈ వారం నుంచి. వారాంతానికి చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ వ్యాపారం రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో మీకు నచ్చిన సంబంధం చూసుకునే విషయంలో అయినా ప్రస్తుతం ఉన్న శని శుక్రుల యొక్క కంజంక్షన్ అంత అనుకూలమైన ఫలితాన్ని తగ్గిస్తూ ఉంది. సో విద్యార్థులు మరి మార్చి నెల ఇది యాక్చువల్గా కాబట్టి తప్పకుండా వీళ్ళకి అంత ప్రాబ్లమాటిక్ పొజిషన్స్లో లేవు. కానీ గ్రహాలు కొంచెం స్ట్రెస్ని తగ్గించుకుంటూ కొంచెం వీళ్ళు ముందుకెళ్ళడం అనేది కన్యారాశి వాళ్ళకి చాలా మంచిది. విద్యార్థులకి. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశికి చక్కగా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం రాశి నుంచి మొదలవుతూ ఉంది. సో కొన్ని వివాదాలకి, డిస్ప్యూట్స్కి దూరంగా ఉండటం మంచిది. ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం కామ్ని,
కొంచెం కామ్ డౌన్గా ప్రశాంతంగా ఉండడానికి మీరు ట్రై చేస్తారు. కానీ శుక్రుడి యొక్క ఉచ్చ స్థితి షష్టమ స్థానంలో ఏదైతే మనకు కనిపిస్తుందో ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే కొన్ని ఫీమేల్ పర్సనాలిటీస్ త్రూ ఎదుర్కొనే కొన్ని సమస్యల ద్వారా కావచ్చు. ఇక్కడ మెయిన్గా తులారాశి వాళ్ళకి ఈ రెండింటి విషయాల్లో కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. సోమ మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో ఈ రాశి వాళ్ళకి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అదే ద్వితీయ స్థానంలో ఉన్న చంద్రుడు కావచ్చు, ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం మనం చూస్తే పంచమ స్థానంలో ఉండడం కావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో స్ట్రక్ అయినాయి అనే విధంగా మీ పరిస్థితి ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, మీరు వర్క్లో చూపించే క్రియేటివ్ అవుట్పుట్ విషయంలో కావచ్చు. పంచమ స్థానంలో ఉన్న రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, రాహు కానీ, ఈ 5 గ్రహాలు పెద్ద అనుకూలించే గ్రహాలు కాకపోవటం వల్ల యువర్ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో జాబ్లో మీరు ఏదైతే వీక్లీ పర్ఫార్మెన్స్లో మీరు చూపించాల్సిన టార్గెట్ విషయంలో కూడా అనుకున్నంత అరే ఏంట్రా బాబు నేను మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రామిస్ చేశా, కానీ అవుట్పుట్ ఇక్కడ అనుకున్న దానికి డ్రాస్టికల్ చేంజ్గా ఉంది అని అనిపించవచ్చు. ఎందుకంటే సన్ అండ్ మార్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఫైరీ ప్లానెట్స్. ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నాయో రాహుతో కూడి మళ్ళీ బుధుడు అక్కడ రెట్రగ్రేషన్లో ఉండటం వల్ల సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ఎక్స్పెక్టేషన్స్ పరమైన విషయాల్లో కానీ చాలా లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ కొంచెం ఇక్కడ కేర్గా డెసిషన్స్ అనేవి తీసుకోవడం మంచిది. లవ్ లైఫ్లో అయినా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో అయినా, మీ పిల్లలతో అయినా కొంచెం హార్ష్గా మీరు బిహేవ్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చూస్తే పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి గురుడు భాగ్యస్థానంలో రిట్రగ్రేషన్లో ఉన్నాడు. మొన్నటి వరకు ఏదైతే షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, లాంగ్ జర్నీస్ రీత్యా కావచ్చు, ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ కానీ, అంతగా హెక్టిక్ స్ట్రెస్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ, ఇలా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయంలో లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి కానీ కొంచెం డ్రాగ్ అవుతూ ఉందో, మళ్ళీ కొంచెం టెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయో, అవన్నీ కొంచెం న్యూట్రలైజ్ అవ్వటం, ఆ శ్రమ తగ్గటం, ఆ తిరుగుడు తగ్గటం, కొంతవరకు మళ్ళీ మీ లక్ అండ్ ఫార్చ్యూన్ ఓపెన్ అవ్వటం ఇక్కడ మనకి గమనించవచ్చు గురు శుక్రవారాల్లో. వారాంతానికి మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బీ కేర్ఫుల్ టు డ్రైవింగ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండడం, అలాగే లోన్స్ తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం, మదర్ హెల్త్ విషయంలో కావచ్చు జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. సో ఈ తులారాశి వాళ్ళకి మేజర్గా పౌరపుణ్యస్థానం చాలా ఎఫెక్ట్ అయ్యి ఉంది ప్రజెంట్ ఉన్న ఈ టైంలో. అంటే సంతానపరంగా కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచ్ అయ్యే విషయంలో చాలా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఎంటైర్ దిస్ ఇయర్లో ఈ మంత్లో ఈ వీక్ ఎక్కువ. కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళు ఇష్టదైవారాధన, పౌరపుణ్యస్థానంలో ఉన్న ఈ పాపగ్రహాలకు సంబంధించి రవి, కుజ, రాహువులు ఇష్టదైవారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే మీకు అంత మంచిది. ఇష్టదైవారాధన చేయటం, ఇష్టదైవారాధనకి అభిషేకాలు చేసుకోవటం, ఇష్టదైవారాధనకి సంబంధించి దేవాలయాన్ని డైలీ దర్శనం చేసుకోవటం వల్ల ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా యోగిస్తున్న గ్రహాలు ఈ వారం పంచమంలో శుక్రుడు, దశమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సోమ, మంగళ, బుధ, అలాగే శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఇది ఎప్పుడైతే వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుందో కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా కొంచెం ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు కానీ, డొమెస్టికల్గా గృహపరమైన విషయాల రీత్యా ఇంటి రెనోవేషన్కైనా, కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా అయినా, కొన్ని డొమెస్టికల్ విషయాలకై కొన్ని ఆలోచనలు ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం ఎక్కువగా అధికంగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఏదైతే రాశికి శుక్రుడి యొక్క సంచారం కూడా మెయిన్గా పంచమ స్థానంలో నడుస్తూ ఉందో, సో చాలా వరకు కూడా మొన్నటి వరకు కొంత హార్ష్గా
ఉన్న లవ్ లైఫ్లో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా, పెట్టుబడుల విషయంలో కావచ్చు. ఇక్కడ కొంచెం ప్లెజెంట్నెస్ అనేది సంతానపరమైన విషయాల రీత్యా, పిల్లల విషయాల రీత్యా, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొంచెం కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక చంద్రుడి రాశి సంచారం, రాశిలోనే చంద్రుడు నీచిపడతాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి కొన్ని విషయాల్లో డొమెస్టికల్, యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ యూ మోర్ కాన్సన్ట్రేషన్ అబౌట్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. వాహనాల గురించా, మదర్ హెల్త్ గురించా, గృహపరమైన విషయాల గురించా కొంచెం ఎక్కువ ఆలోచన అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అండ్ అక్కడ బుధుడు కూడా రిట్రగ్రేషన్లో ఉండడం, వాహనాలు కొనే విషయంలో అయినా, స్థిరాస్తులు అమ్మే విషయంలో అయినా, కొనే విషయంలో జాగ్రత్త ఉండడం అనేది ఈ టైంలో చాలా కేర్ తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్గా చెప్పాలి. గురు శుక్రవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కొంచెం యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ అనేవి గత 3-4 మంత్స్గా మనకి ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. ఈ 3-4 మంత్స్గా ఎక్కువ గమనిస్తూ ఉండటం ఈ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో మెయిన్గా. అంటే ద్వితీయ స్థానంలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం నడవటం, గురువు గారు కూడా రెట్రగ్రేషన్ ఆపడం. సో డెఫినెట్లీ యూ ఫీల్ సమ్ రిలాక్స్ ఇన్ యువర్ టెన్షన్ మోడ్. మీ టెన్షన్ మోడ్ నుంచి మీకు ఎదురవుతున్న అనేకమైన నెగిటివ్ సిచ్యువేషన్స్, ధనపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతానపరంగా అనేక విషయాల్లో కొంచెం మీరు సర్ది చెప్పుకుని కొంచెం స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు, ఈ గ్రావిటీ అనేది ఈ వారం నుంచి కొంచెం తగ్గే ఆస్కారాలు. ప్రొఫెషనలైజ్డ్ మ్యాటర్స్లో కూడా కొంచెం ఎవడరా మన గురించి ఒక్కడ కూడా మంచి చెప్పడంటారు, ఆయన ప్రతివాడికి కంప్లైంట్ ఇస్తాడేంటి అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కొంచెం మనసుకి ఎందుకు కొంచెం హట్టింగ్ అనిపిస్తుంటుంది. సో ఇలాగా గురు శుక్రవారాల్లో అండ్ వారాంతానికి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశ్యాధిపతి శని కూడా ఈ రాశికి పంచమ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. సో కాబట్టి సంతానపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, ముఖ్యంగా మీరు ఎవరినైతే అభిమానిస్తారో, అఫెక్షనేటివ్గా ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏర్పడుతున్న కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ పరంగా ఏర్పడుతున్న అనేక సిచ్యువేషన్స్లో గతం కంటే కొంచెం మెరుగైన రిలాక్సేషన్ ఇన్ యువర్ హార్ట్ అనేది మనకి కనిపించే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో ఉన్న రవి, కుజ, రాహువులు మోర్ ఇంపాక్టివ్గా ఉన్నాయి. సో కాబట్టి జీవితం ఎప్పుడు ఇంతే స్ట్రెస్గా ఉంటుంది, లేకపోతే ఇంతే టఫ్గా ఉంటుంది అన్న ఎమోషనల్ స్ట్రెస్ని ఇది ఒక పాసింగ్ క్లౌడ్లా మాత్రమే మీరు భావించడం తప్పించి ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. సో దీనికి శ్రీరామ రక్షా స్తోత్రం మీరెంత చదువుకుంటే వాహనాల పరంగా, వాహనాలు నడిపే విషయంలో అయినా, ఫ్యామిలీ పరంగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అయినా, మీకు సంబంధించిన ఎమోషనల్ స్ట్రెస్కి సంబంధించి అయినా తప్పకుండా మంచి రెమెడీగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చెప్పచ్చు. అలాగే కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ చక్కగా మీరు గురువుగా కొలిచే దేవాలయంలో గురువారం పూట దానం ఇవ్వటం, దత్తాత్రేయుడి గుడి అయితే ఇంకా మంచిది, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం ఇంకా మంచిది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రవి, కుజ, రాహు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో సప్తమంలో గురుడు. మొత్తంగా మంచి దిగ్బలాల్లో ఉన్నారు రవి, కుజులు. అలాగే రాహు కూడా, శుక్రుడు కూడా మంచి దిగ్బలంలో ఉన్నాడు, గురుడు మంచి దిగ్బలంలో ఉన్నాడు. సో 5 గ్రహాల యొక్క మంచి అనుకూలతమైన దిగ్బలం మీకు కనిపిస్తుంది కదా. డెఫినెట్గా 60% ఆఫ్ ద టైం విల్ ఫేవర్ అనమాట. 60% వరకు టైం మీకు ఫేవర్గా ఉందని చెప్పచ్చు. సో ఈ విధంగా 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉందో, ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా మనకు కనిపిస్తూ ఉంది.
లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అర్ధాష్టమంలో శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడి యొక్క అర్ధాష్టమంలో శని యోగించకపోయినా, శని ఎంతైతే అర్ధాష్టమంలో మానసిక ప్రశాంతతని బాగా డిస్టర్బ్ చేస్తా అన్హ్యాపీనెస్ తీసుకొస్తున్నాడో, అలాంటి సిచ్యువేషన్స్లో శుక్రుడు కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం కంఫర్ట్, కొంచెం డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో మీకు కొంత నార్మల్గా, శని ఒక రకమైన స్ట్రెస్ని కలిగిస్తున్న, రెస్ట్రిక్షన్ని కలిగిస్తున్న, శుక్రుడు ప్లెజెంట్నెస్ని కలిగిస్తుంటాడు. కాబట్టి ఆ రెస్ట్రిక్షన్ నుంచి కొంచెం న్యూట్రలైజ్ని డొమెస్టికల్ అట్మాస్ఫియర్లో, గృహపరమైన విషయాల్లో మీ హ్యాపీనెస్కి సంబంధించి, మానసిక ప్రశాంతతకి సంబంధించి, ఉద్యోగంలో మీకు ఎక్కడైతే మీకు ఎక్కువ మానసికంగా స్ట్రెస్ పడుతున్నారో అలాంటి చోట్ల కూడా కొంత ప్లెజెంట్నెస్ని శుక్రుడు ఇస్తాడు. సోమ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక చంద్రుడి నీచ రాశి ఇక్కడ నడుస్తూ ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో సోమ మంగళ బుధవారాల్లో ఒక విషయం గురించిన విషయాల్లో ఎక్కువ సమ్ టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది జనరల్గా. బట్ అల్టిమేట్లీ మీ యొక్క ధైర్యంతో, మీ సాహసంతో, పరాక్రమ స్థానంలో ఉన్న గ్రహాలతో ధైర్యంగా ముందుకి అడుగేయడం వల్ల సో చాలా సందర్భాల్లో మీరు శత్రువుల్ని డిఫీట్ చేయడం కావచ్చు, హెల్త్ అండ్ వెల్త్ త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ విత్ సమ్ కొంచెం టెన్షన్తో, త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్తో అనుకున్న కార్యక్రమాన్ని మీరు కంప్లీట్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా బలపడగలిగే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి చాలా వరకు కూడా గురుడి యొక్క రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. గత 3-4 నెలలుగా కొంచెం గురుడు కొంచెం అనుకూలంగా ఉన్నాడని లోపలే మళ్ళీ ఆయన కొంచెం రెట్రోగ్రేషన్లో ఉండటం, అష్టమంలోకి వెళ్ళి రెట్రోగ్రేషన్లోకి రావటం. సో చాలా ఫేసెస్ వ్యాపారపరంగా కొన్ని డైరెక్షన్స్ని మీరు కొంచెం మాడిఫికేషన్స్ చేసుకుంటా వెనక్కి రావటం వల్ల కొంచెం టఫ్ పీరియడ్గా అనిపిస్తుంది. బట్ ఈ వారం నుంచి మళ్ళీ సప్తమంలో గురుడు చక్కగా మీ రాశి మీద ఫోకస్డ్గా చూస్తారు. నో రెట్రాగ్రేషన్, నో కన్ఫ్యూజన్, వ్యాపారం డెవలప్ అవుతుంది. ఇంకా మంచి సంబంధాలు, మ్యారేజ్ మ్యాచెస్ వెతికే వాళ్ళకి కుదిరే ఆస్కారాలు ఉంటాయి. ఇంకా సమాజంలో మీ బాసెస్ దగ్గర, మీ నాయకుడి దగ్గర మీ యొక్క బాండింగ్ అనేది పెరిగే ఆస్కారాలు, హెల్త్కి సంబంధించి మీ ఆప్టిమిజం, మీ యొక్క ఆశావాదాన్ని, మీ యొక్క కాన్ఫిడెన్స్ని ఎక్కడ లూజ్ అవ్వకుండా స్థిరంగా ముందుకెళ్ళడానికి గురుడి వారం నుంచి బాగా హెల్ప్ చేస్తాడు. అలాగే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతంలో, శని కూడా ఈ రాశికి సంబంధించి చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ టఫ్ టైం. కుటుంబపరమైన విషయాల్లో కొంచెం మానసిక ఒత్తిడిని, ప్రాపర్టీ స్థిరాస్తులు అలవర్చుకోవడం కోసం మీరు చేసే ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ విషయంలో ఒక ఎమోషనల్ స్ట్రెస్ని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అల్టిమేట్లీ ఇది విద్యార్థులకైతే మరి మార్చి మాసం ఎగ్జామ్స్ టైం, గురుడి ఫార్వర్డ్ మోషన్, తృతీయంలో పరాక్రమ స్థానంలో ఉన్న రవి కుజ రాహుల యొక్క యుతి, వెరసి శుక్రుడి యొక్క స్థాన సంచారం అంతా కూడా వెరీ సెట్. చక్కగా మీరు ఇంకా మంచిగా చదువుకుని ముందుకెళ్తే చాలా వరకు మీకు ఇంకా పాజిటివ్ రిజల్ట్స్, అనుకూలమైన రిజల్ట్స్ అనేవి మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళకి ఒక్క అర్ధాష్టమ శని తప్పించి అంతకు ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఏమీ లేవు. కాబట్టి శనికి కూడా చక్కగా నీలాంజన సమాభాసం నిత్యం చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం చాలా 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 మంచిది. మకర రాశికి సంబంధించి చూద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శని, తృతీయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా చంద్రబలం చాలా వరకు అనుకూలంగా ఉంది. సో ఈ వారం మనం చూస్తే కనుక దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతూ ఉంది.
ఉద్యోగపరమైన విషయాల్లో చాలా వరకు కూడా వీళ్ళ యొక్క కొలీగ్స్తో కానీ కోవర్కర్స్తో వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ప్లెజెంట్గా ఉన్నాం అని ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీలో కానీ ఇతరత్ర ఏర్పడుతున్న కొన్ని సందర్భాల్లో ఈ డిస్టర్బెన్సెస్ రీత్యా ఇటు ఉద్యోగంలో కూడా మనం డిస్టర్బెన్సెస్ పెట్టుకోవద్దు అని డిసైడ్ అవటం వల్ల దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉండడం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా తృతీయ స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ పరంగా ఉద్యోగపరంగా కొన్ని షార్ట్ జర్నీస్ ఈ రాశికి ఉండే ఆస్కారాలు కావచ్చు. బట్ ఇతరులతో చాలా కలివిడిగా, అంటే మీ నైబర్స్తో అయినా, సర్వెంట్స్తో అయినా, కొలీగ్స్తో అయినా, ఎవరితో అయినా సరే చాలా వరకు కొంచెం ప్లెజెంట్గా కలిసికట్టుగా ముందుకెళ్దాం అనే తీరుని ఇక్కడ ఉండటం మనం గమనించవచ్చు. సోమ మంగళ బుధవారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తున్నప్పటికీ ఆ రాశ్యాధిపతి కుజుడు ఇక్కడ ద్వితీయ స్థానంలో రవి రాహుతో కలుస్తున్నారు. ఇట్స్ వెరీ ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వచ్చిన ప్రాఫిట్ కంటే కుటుంబపరమైన విషయాల రీత్యా, కుటుంబపరంగా వస్తున్న కొన్ని డిస్టర్బెన్సెస్ రీత్యా కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ కానీ. సో ఇక్కడ రవి కుజుడు లాంటి కొన్ని ఫైరీ ప్లానెట్స్ రాహుతో కలిసి ఉండటం వల్ల అట్మాస్ఫియర్ ఇన్ ఫ్యామిలీ వెరీ హీట్గా ఉండే ఆస్కారం ఉంటుంది. అంటే ప్లెజెంట్నెస్ అనేది కుటుంబపరంగా కొంచెం తక్కువ కనిపిస్తుంది మకర రాశి వాళ్ళకి. సో కాబట్టి వీటి విషయాలు కొంచెం మీరు కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి ట్రై చేయాలి. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఎవరో ఒకళ్ళ మాట వింటూ ముందుకెళ్ళే పని చేయాలి. కుటుంబానికి సంబంధించిన అట్మాస్ఫియర్ని కొంచెం కూల్గా ఉంచుకోవడానికి మీరు ఎక్కువ ప్రయత్నించాలి. సో ఈ విధమైన పరిస్థితులతో మీరు ముందుకు వెళ్తే ఫ్యామిలీలో వస్తున్న చిన్నపాటి డిస్టర్బెన్సెస్ని మీరు సార్ట్అవుట్ చేసుకోగలుగుతారు. ఫైనాన్షియల్గా అయితే ఫైనాన్షియల్ డ్రైనెస్, రావాల్సిన డబ్బులు కొంచెం ఆగడం, లేకపోతే స్ట్రక్ అవటం, ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వెన్ యూ ఆర్ యూజింగ్ వర్డ్స్, మాట్లాడే తీరు, ఇప్పుడు రవి కుజులు హార్ష్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల్ని కూడా కొంచెం ఇంత అంటే అంత డామినేటింగ్గా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఒక రకమైన ఫీలింగ్ కొన్ని సందర్భాల్లో కలిగే ఆస్కారాలు కానీ, నోటి పోత ఉంటే మనం మాట్లాడలేకపోతాం కదా, అలాంటిది కానీ ఇలాంటి వాటిల్లో ఏవో ఒకటి. సో పాజిటివ్ అయితే ఇది, నెగిటివ్ అయితే ఇది అనమాట. ఇలాంటి సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. 1000 స్థానంలో ఈ రాశి వాళ్ళకి చంద్రుని యొక్క సంచారం కనిపించడం, అలాగే ఎంత లేదన్నా గురువు గారి రెట్రాగ్రేషను ఈ రాశి వాళ్ళకి చాలా వరకు షష్టమ స్థానంలో చాలా రెట్రాగ్రేటివ్గా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఎంత ముందుకు అడుగు వేద్దాం అనుకున్నా ల్యాక్ ఆఫ్ కోఆపరేషను, సమాజంలో కొంచెం పలుకుబడి తగ్గిన ఫీలింగు, ఇలాంటివి కొంచెం 3-4 నెలలుగా ఉండొచ్చు వీళ్ళకి. గురువు గారి యొక్క ఫార్వర్డ్ మోషన్ ఇప్పుడు రెట్రాగ్రేషన్ కంప్లీట్ అవటం, ఆరోగ్యపరంగా కొంచెం మెరుగుదల కనిపించే ఆస్కారాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా మీరు కొంచెం మెరుగయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే కొంచెం మనం లాంగ్ టర్మ్ కోర్స్ వాడటము, సో ఎక్స్పెన్సివ్ మెడిసిన్ వాడటము, బట్ మంచి ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ మీకు దొరికే ఆస్కారాలు కనిపిస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం వాటి గ్రావిటీ మనకి తగ్గుతుంది ఈ గురు శుక్రవారాల్లో. అండ్ అలాగే ఇక్కడ శత్రువుల యొక్క ఇది పెరగటం కానీ ఇవన్నీ కూడా తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి మనకు చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, మరి ఆ రాశి అధిపతి శని ఈ రాశి వాళ్ళకి తృతీయంలో ఉన్నాడు. ఏలినాటి శని అయితే కంప్లీట్ అయ్యి ఉంది. సో ఏలినాటి శని కంప్లీట్ అయినా గురుబలం లేకపోవడం వల్ల, ఆర్థిక పరంగా ధనస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల అటు ఆర్థిక పరంగా ఇటు ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. బట్ త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ వచ్చిన అవకాశాన్ని వదలకూడదన్న ఫీలింగ్, మీ యొక్క కష్టపడే తత్వం, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కొంచెం మేజర్గా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి మకర రాశి వాళ్ళకి ఈ టైంలో సహకరిస్తే, కుదిరితే కేజుంపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో అభిషేకం చేసి దానం ఇవ్వటం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం దర్శనం చేసుకుని కేజుంపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం కానీ చాలా మంచిది. దేవానంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయుడి ఆరాధన చేయడం,
ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి బెనిఫిట్ రిజల్ట్స్ వస్తుంది. ఇక కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం ద్వితీయంలో ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. పంచమంలో గురుడు యోగిస్తూ ఉన్నారు. ఏదైతే ఏలినాటి శని నడుస్తా ఏలినాటి శని ఎండింగ్లో ఉంటా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని ధన కుటుంబ వాక్ స్థానంలో జరుగుతుంటాం. ఇలాంటి టైంలో కుటుంబ పరంగా కావచ్చు, అలాగే ఆర్థిక పరంగా కావచ్చు, ఏర్పడుతున్న స్ట్రగుల్ని శుక్రుడి యొక్క సంచారం ఏదైతుందో అది న్యూట్రలైజ్ చేసేస్తుంది. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కొంచెం ఆర్థిక పరంగా పుంజుకోవడానికి కుటుంబ పరంగా శాటర్న్ ఇస్తున్న పనిష్మెంట్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, ఇలాంటి పీరియడ్ నుంచి ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వటం వల్ల శుక్రుడు కొంచెం ప్లెజెంట్నెస్ ఇన్ ఫ్యామిలీ కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వారం నుంచి గురుడి యొక్క రెట్రాగ్రేషన్ కూడా కంప్లీట్ అయింది. వెరీ గుడ్ పవర్ఫుల్ ప్లానెట్ ఫర్ కుంభరాశి గురుడు, ఫర్ అక్యుములేటింగ్ ఆఫ్ వెల్త్కి సంబంధించి. అలాంటి గురుడు పంచమ స్థానంలో మొన్నటి వరకు రెట్రాగ్రేషన్లో ఉంటాం. సో బెటర్ ఆపర్చునిటీస్ గురించి, బెటర్ ఆఫర్స్ గురించి, బెటర్ హైక్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి, ఆర్థికపరమైన ప్రణాళిక గురించి చాలా ఆలోచిస్తుంటారు. ఉన్న వాటిలో బెస్ట్ ఈ కంపెనీ మారితే వస్తుందా, ఈ కంపెనీలో వస్తుందా అనేది డెఫినెట్గా జూపిటర్ ఈ వారం డిసైడ్ చేస్తాడు. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలం. వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ ఈ రాశికి వెరీ క్లోజ్ ఫ్రెండ్ వీనస్ ఇన్ యువర్ సెకండ్ హౌస్. కాబట్టి చాలా విషయాల్లో మీకు ఒక సపోర్ట్ అనేది ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా దొరికే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో జర్నీస్ కూడా వారం ప్రారంభంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సోమ, మంగళ, బుధ మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశికి సంబంధించి రాశిలో ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వెరీ హెక్టిక్ షెడ్యూల్ ఇన్ యువర్ ప్రొఫెషన్ ఆర్ వెరీ ప్రెషర్ టు యువర్ బాస్ నుంచి వెరీ క్లోజ్ ప్రెషర్ కావచ్చు, ఇమీడియట్ హెడ్స్ నుంచి కానీ కొంచెం పవర్ స్ట్రగుల్ అనేది ఎక్కువ కనిపించడం వల్ల ఒక రకమైన ఒత్తిడి, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒత్తిడి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా అయినా, ఉద్యోగపరంగా అయినా సమ్ ఇమీడియట్ హెడ్స్ నుంచి కానీ, బిజినెస్ డీలింగ్స్లో వాళ్ళ నుంచి ప్రెషర్స్ కానీ డీలింగ్ చేసుకుని అవుతాం. వీటి వల్ల ఎక్కువ స్ట్రెస్ని మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు సోమ, మంగళ, బుధవారాల్లో కనిపిస్తూ ఉంది. గురు, శుక్రవారాల్లో ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. అలాగే ఈ రాశికి పంచమంలో గురుడి యొక్క సంచారం మేజర్గా కనిపిస్తూ ఉంది. పంచమంలో గురుడు రెట్రాగ్రేషన్ కంప్లీట్ అయింది ఉన్నా చెప్పా. సో ఈ బిజినెస్ పరంగా అయినా, కొన్ని ప్రాఫిట్ విషయాల్లో అయినా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, మీ సంతాన అభివృద్ధిలోకి వచ్చే విషయంలో అయినా ఇక్కడి నుంచి కొంతవరకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి మారతాయి. మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఈ గ్రహ గోచారం రాశిలో కొంచెం తలకనిపి తెప్పిస్తున్న మీ ఇంటెలిజెన్స్, మీ జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని గ్రాస్ప్ చేసుకునే విషయాల్లో, సబ్జెక్ట్ విషయాల్లో పాజిటివ్ రిజల్టే ఉండటం వల్ల విద్యార్థులకి మంచి పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్ట్రెస్ని కొంచెం తగ్గించుకోవాలి, మైండ్ స్ట్రెస్ని. వారాంతంలో మనం చూస్తే కనుక 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆ రాశి అధిపతి మళ్ళీ శని కూడా ద్వితీయ స్థానంలో ఉంటాం. కొన్ని కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో, జనరల్గానే ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొన్ని ఎక్స్పెన్సెస్ని శనివారం వారాంతంలో కొంచెం చూడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి మనకు మేము చూస్తే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ విషయంలో శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తూ నీలాంజన సమాభాసం నిత్యం చదువుకుంటా
రాశిలోని రవి కుజ రాహుల్ లాంటి వెరీ పవర్ఫుల్ హీట్ అండ్ హాట్ ప్లానెట్స్ యొక్క యుతి జరుగుతుంది కాబట్టి మైండ్ని కూల్గా ఉంచుకోవడానికి మెడిటేషన్, యోగా, ధ్యానం, ఆశ్రమాల్లో చక్కగా కొంచెం మీ మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి ట్రై చేయడం ఇలాంటివి చేస్తే చాలా 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 మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ వారం యోగిస్తున్న గ్రహాలు రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు, షష్టమంలో ఉన్న కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. జనరల్గా ఈ రాశికి సంబంధించి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, బట్ ఆ రాశ్యాధిపతి శుక్రుడు రాశిలోనే వచ్చే స్థితిలో ఉన్నారు. చాలా వరకు కూడా శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్. యాక్చువల్గా శని ఏలినాటి శని నడుస్తా రాశిలోనే శని చాలా నెత్తి మీద వచ్చినట్టు అనిపించి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కావచ్చు, అండ్ చాలా విషయాల్లో అంటే శని లాంటి ప్లానెట్ నెత్తి మీద ఉండే ఇక చాలా బరువు మనం మోస్తున్న ఫీలింగ్. సో ఇలాంటి ఫీలింగ్స్లో రాశిలో శుక్రుడి యొక్క సంచారం రావడం, శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్. సో కాబట్టి మీ అపీరెన్స్ కావచ్చు, మీ వే ఆఫ్ స్టైల్ కావచ్చు, శని కలుగు చేస్తున్న ఈ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ ఏవైతే ఉన్నాయో వాటిని లిటిల్ బిట్ రిలాక్సేషన్గా కొంచెం ప్లెజెంట్నెస్ని ఇవ్వడానికి శుక్రుడు ఈ వారం రాశిలో ట్రై చేస్తాడు. బట్ వారం ప్రారంభం చంద్రుడు అష్టమస్థాన సంచారం కొన్ని టెన్షన్స్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆది సోమవారాల్లో కొంచెం టెన్షన్స్తో స్టార్ట్ అవుతున్నప్పటికీ శుక్రుడి యొక్క ఉచ్చస్థితి రాశిలో ఉంటాం, మళ్ళీ మైండ్ని మీరు ప్లెజెంట్ చేసుకుంటూ ఉంటారు. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. చంద్రుడి యొక్క నీచ రాశి యాక్చువల్గా ఈ యొక్క వృశ్చిక రాశి కాబట్టి ఎప్పుడైతే ఈ సోమ, మంగళ, బుధవారాల్లో చంద్రుడు నీచలో ఉండడం కావచ్చు, అలాగే ఈ యొక్క రాశ్యాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం కావచ్చు, ఇక్కడ రవి, కుజ, రాహులతో కలిపి ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల్లో అంటే ఈ వారంలో ఏదైనా మనం ఒక వర్క్ చేసే ఉంటాం దాని నుంచి వచ్చే అవుట్పుట్ విషయంలో కావచ్చు ఎక్కువ స్ట్రెస్ని మనం ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ 3 రోజులు అంత యోగదాయకంగా లేదు, చాలా లో లెవెల్ సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చంద్రుడి నవమస్థాన సంచారం నీచలో ఉండడం అయినా, కుజుడు వ్యయస్థాన సంచారం అయినా, సో ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లో వెరీ హార్డ్ వర్క్ తర్వాత, లాట్ ఆఫ్ స్ట్రెస్ తర్వాత మీరు దాని నుంచి బయటపడి ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే అనుకూలతలు తక్కువ ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లోనో మిగతా ఇతరత్ర అనేకమైన విషయాల్లో మీరు కొంతవరకు ఇక్కడ చాలా వరకు మీరు వీటికి సంబంధించి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో, మనీ స్పెండింగ్ అండ్ వీటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయాల్లో అయినా కొంచెం సోమ, మంగళ, బుధవారాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. అలాగే వారంతా ఇక్కడ గురు శుక్రవారాల్లో మనం చూస్తున్నట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇది మేజర్గా చెప్పుకోవాలి. గురువు గారి రెట్రాగ్రేషన్ గత 4 నెలలుగా ఉన్న అర్ధాష్టమంలో ఉండటం, సో దీనివల్ల చాలా మానసిక ఒత్తిడిని ఫేస్ చేసే ఆస్కారాలు, జీవితంలో స్థిరత్వానికి సంబంధించి ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, అండ్ జాబ్ చేసే చోట మీ యొక్క ప్రొఫెషనల్గా జాబ్ చేసే చోట స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. బట్ ఈ వారం గురుడి యొక్క రెట్రాగ్రేషన్ కంప్లీట్గా కొంచెం ఫార్వర్డ్ మోషన్లోకి రావడం, దశమస్థానంలో అదే టైంకి చంద్రుడు రావడం, డెఫినెట్లీ ఈ ఫీల్ బిట్ రిలాక్సేషన్ ప్రీవియస్ 4 monthsతో పోలిస్తే ప్రొఫెషన్ వైజ్గా కొన్ని క్లారిటీస్ మీ ముందు రావటం అనేది, దానివల్ల కొంత మానసికమైన స్ట్రెస్ నుంచి మీరు బయటపడే ఆస్కారాలు ఈ వారం నుంచి గురుడి యొక్క ఫార్వర్డ్ మోషన్ వల్ల మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి చూస్తే కనుక ఈ రాశికి వారాంతానికి మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం,
లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉండటం మనకి మేజర్గా మనం చూస్తే కనుక, ఎప్పుడైతే ఈ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, శని యొక్క సంచారం కూడా మీకు రాశిలో ఉంది. సో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు హ్యాండిల్ అనమాట. అంటే లాభస్థానానికి సంబంధించి యాక్చువల్గా ఆ కారకుడు శని అవటం. సాటర్న్ ఈజ్ ఏ వెరీ మొండికి సంబంధించిన ప్లానెట్. సో కాబట్టి అంటే కొన్ని మొండి ఘటాలను మనం డీల్ చేస్తా లాభాన్ని పొందాల్సి వచ్చే పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం వరకు నెమ్మదిగా మనకి పరిస్థితులు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా డెఫినెట్లీ దిస్ వీక్ 8 to 14 మీన రాశి వాళ్ళకి అనేకమైన ఒత్తిళ్ళని మీరు ఓవరాల్గా ఒకేసారి వన్స్ ఫర్ ఆల్గా కంక్లూడ్ చేసుకోవడానికి 8 to 14 ఈ వీక్ అనేది చాలా మీకు ఒక రకమైన స్ట్రెస్ని క్రియేట్ చేస్తా తీసుకెళ్తే. బట్ అండ్ ఈ వీక్లోనే చాలా విషయాల్లో మీకు కంక్లూషన్ అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి మార్చ్ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇన్ని గ్రహాలు రవి, కుజ, బుధ, రాహుల్ అనే గ్రహాలు వేయంలో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు కొంచెం మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకుంటా, ఎమోషనల్ స్ట్రెస్ని కూడా తగ్గించుకుంటా, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఎగ్జామ్స్, కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ సబ్జెక్ట్తో ముందుకెళ్తూ ఉంటే మంచిది. ఈ రాశి వాళ్ళకి కంపల్సరీగా రవి, కుజ, బుధ, రాహుల్ లాంటి గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. కాలభైరవాష్టకం చదువుకోవటం, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోవటం, శనికి తైలాభిషేకం చేయటం, ఈ 3 చేసుకుంటే చక్కగా చాలా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి మీన రాశి వాళ్ళకు ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.